అండ్ వెల్కమ్ బ్యాక్ టు వర్గీస్ వాళ్ళు. ఈరోజు అయితే బాస్మతి రైస్ యూస్ చేయకుండా ఓన్లీ నార్మల్ రైస్తో వంకాయ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వచ్చేసి నా స్టైల్లో అనమాట. దీనికి కావాల్సిన ఫస్ట్ గ్రేవీ అయితే నేను చూపించాను కదా, ఈ అన్ని మసాలాస్ వేసి అయితే ఎంచుకున్నాక టమాటో, ఆనియన్ అంతే కొంచెం సాల్ట్ వేసి కొంచెం అంత వాటర్ వేసి మెత్తగా అయితే మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసుకున్న దాంట్లో మనం గుత్తొంకాయలకి స్టఫ్డ్ చేస్తామన్నమాట. ఈలోపు నేనైతే బ్రౌన్ ఆనియన్స్ కూడా పెట్టేసుకున్నాను. స్టఫ్డ్ కూడా అయిపోయింది. మసాలా మిగిలింది కొంచెం పక్కన ఉంచండి. తర్వాత మన గ్రేవీకి అయితే యూజ్ అయింది, వేస్ట్ అయితే అవ్వదన్నమాట. తర్వాత ఈలోపు వాటర్ కూడా పెట్టేసుకున్నాను. నేను ఇసురుకి నాకు వాటర్ నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసుకున్నాను, 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను అనమాట. మీరు బాస్మతి రైస్తో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. కాకపోతే బాస్మతి రైస్ కాకుండా నార్మల్గా చేసుకునేటట్టయితే నేను చూపిస్తున్నాను అనమాట. అంతే కొంచెం ఒక కప్ పెరుగులు, గరం మసాలా, ధనియాల పొడి, అంతే కొంచెం బిర్యానీ మసాలా, చికెన్ మసాలా అయితే వేసి కలుపుకుందాం. ఈలోపు ఈ వంకాయలు వేగిపోయాయి కాబట్టి పక్కకు జరిపి కొంచెం అంత అల్లం వేసి అయితే వేయించుకుందాం. ఈలోపు ఈ పేస్ట్ ఉంది కదా, మనం ఆల్రెడీ మసాలాలు అన్నీ వేసి పెట్టుకున్నది, ఆ పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఈలోపు ఇదేగాక కొంచెం పెరుగులో అన్నీ వేసి మిక్స్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాం. బాగా ఫ్రై అవుతుంది. ఈలోపు అయితే వాటర్ కూడా అయిపోయాయి. నేనైతే మసాలాస్ అన్నీ వేసుకుంటున్నాను. షాజీరా, దాల్చిన చెక్క, అంతే లవంగాలు, కొంచెం ఉప్పు, అల్లం పేస్ట్ అన్నీ వేసుకున్నాను అనమాట. ఇందులో కొంచెం వాటర్ పోస్తున్నాను ఎందుకంటే తిక్కుగా ఉంది కదా, మనం దమ్మేసాక మాడకుండా అనమాట అడుగు. ఈలోపు అయితే డ్రై ఆనియన్స్, ఫ్రై ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఇంకా నాకు రైస్ కూడా ఉడికింది, రైస్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. నా స్టైల్ ఈ దమ్ బిర్యానీ చేసి చూడండి మీరు, చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్ దమ్ వేసేటప్పుడు కొంచెం అంత గరం మసాలా, అంత ఆనియన్స్ వేసి అయితే కొంచెం అంత నెయ్యి వేసి దమ్ అయితే పెడదాం అనమాట. ఇట్లా ప్యాన్ మీద పెడదాము. పన్నీర్కి ఎలా పెట్టుకుంటాం అలా ప్యాన్ మీద 30 మినిట్స్ పెట్టి వదిలేసి తర్వాత చేసి చూస్తే మాత్రం స్మెల్ అసలు మామూలుగా ఉండదు అనమాట. ఇట్లా తిప్పుతున్నాను కదా, సూపర్ ఉండిద్ది అనమాట. మీరైతే నా స్టైల్ దమ్ బిర్యానీ అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కమెంట్లో పెట్టండి. ట్రై చేసి అంతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. కంపల్సరీగా ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్.